ఏవండోయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. 3 పదార్థాలండి. 30 నిమిషాలు టైం అండి. ఇట్టా నోట్లో యేసుకుంటే అట్టా గొంతులోకి జారిపోయే మంచి లడ్డు చూసేద్దాం వచ్చేయండి. మరి దీనికి పాకాలు గట్రా అవసరం లేదండి. మరి ఎట్ట చెయ్యాలి? ఈ లడ్డు పేరేందో చూడాలంటే వీడియో చూసేయాల్సిందేనండి. మరి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కూసంత సబ్స్క్రైబ్ జేసుకోండి. ఏట్లేదండి. ముందుగా బాండీ ఎట్టేసుకొని పొయ్యి మీద ఒక అరకప్పు వరకు నెయ్యేసుకోవాలండి. నెయ్యి కూసంత కరిగినాక 2 కప్పుల వరకి శనగపిండేసేసుకోవాలండి. మరి చిన్న మంట మీదే జేసుకోవాలండి ఇది మొత్తము. ఇట్టగా శనగపిండేసేసినాక నిదానంగా కలిపేసుకోవాలండి ముందు. ఎక్కడ ఉండలనేవి లేకుండా. కలిపేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఏంచేసుకోవాలండి. మరి ఎక్కడ అడుగు పట్టకూడదండి. నిదానంగా చూసుకుంటూ కలుపుకోవాలండి. మరి అందుకేనండి సిమ్‌లో పెట్టి జేసుకోవాలి అన్నది. కూసంతా ఓపిక తెచ్చుకుంటే ఒక 20 నిమిషాలకి మనకి ఉండల్లాగా వచ్చేసిద్దండి పిండి. లేదండి కూసంత మనకు అడుగంటుతుంది అనిపిత్తే నీళ్లు చిలకరిచ్చేసుకోండే. నీళ్లు చిలకరించుకుంటా కూసంత ముద్దలాగా వచ్చేదాకా ఈ పిండిని ఏంచుకోవాలండి. మరి బాగా ఏంచుకుంటేనే మరి రుసండి. ముద్దలాగా వచ్చిందంటే మనకి పిండి బాగా ఏగిపోయినట్టేనండి. ఏగిపోయిన దాన్ని మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనెట్టేసుకొని కూసంత చల్లారనివ్వాలండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు పంచదార, అట్టగే 2 యాలకులేసేసి మెత్తగా మిక్సీ బట్టి ఈ పొడి పక్కనెట్టేసుకోవాలండి. ఈలోపు మనకి పిండి గూడా ఆరిపోయిద్దండి. మరి సల్లారగూడదండి. మన చేత్తో పట్టుకోగలిగేంత వేడుంటే చాలండి. ఇప్పుడు ఇందులోకి పంచదార పొడేసి బాగా కలిపేసుకోవాలండి. మరి 2 కప్పులు శనగపిండికి అరకప్పు వరకి నెయ్యి, ముప్పావు కప్పు వరకి పంచదార సరిపోయిద్దండి. ఎక్కువ పాకం పట్టాల్సిన పని లేదు. అటగని చెప్పి ఎక్కువ ప్రాసెసు లేదండి. మరి నేను చెప్పిన ఈ కొలతలు వాడితే మాత్రం లడ్డు పర్ఫెక్ట్‌గా వచ్చిద్దండి చుట్టుకోవడానికి. ఎక్కడైనా ఒక్కోసారి ఎక్కువ తక్కువ అయితే మాత్రం చుట్టుకోవడానికి రాదండి. అప్పుడు ఏటి చేయాలండి అంటారా? కూసంత నెయ్యి చొక్కేసుకోండి. లేపోతే కూసంత ఉప్మా రవ్వేసేసుకొని కలిపేసుకోండి. ఊరకనే వచ్చేసిద్దండి. మరి ఇంత సాఫ్ట్‌గున్న ఈ లడ్డు పేరేందంటారా? అదేనండి శనగపిండి లడ్డండి. మరి చాలా చోట్లయితే అమ్మవారికి నవరాత్రులు ప్రసాదంగా పెడతారండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినా, ఇంట్లో ఎక్కువ పదార్థాలు లేపోయినా, నోరు తీపిసేయాలంటే లడ్డు చేసి పెట్టేసేయండి. చాలా ఈజీ ప్రాసెసు. ఎవరైనా చేసేయొచ్చండి. పాకం గట్రా అవసరం లేదు గదండీ! కొత్తగా వంట చేసే వాళ్ళకి గూడా వచ్చేసిద్దండి. అంతేనండి. మరి నచ్చిందండి మన బేసిన్ లడ్డు. మరి నచ్చితే మరి ఓ పాలు ట్రై చేసేయండి. అట్టనే ఎట్టొచ్చిందో గూడా కామెంట్‌లో చెప్పేయండి. అట్టనే సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కిపోండి.